డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా క్వాలిఫై అయిపోయారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ కూడా చాలా వరకు కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్లో చాలా మంచి క్లినికల్ పెర్ఫార్మెన్స్ పెట్టారు. మెయిన్లీ పంజాబ్ టీం మీద లాస్ట్ ఇయర్ ఎలాంటి డామినేషన్ చూపించారు, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాంటి డామినేషనే, అద్భుతంగా మ్యాచ్ గెలిచారు. వేరేస్ పంజాబ్ టీం చూసుకుంటే మాత్రం సేమ్ ఓల్డ్ స్టోరీ. మరోసారి వాళ్ళ బౌలింగ్ ఫెయిల్ అయింది, అలాగే బ్యాటింగ్ కూడా అంత అప్ టు ద మార్క్ లేదు. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోవడం చూసాం. సో 1 మంత్ బ్యాక్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో పీబీకేఎస్ టీం వరుస పెట్టి మ్యాచ్లు గెలిచేశారు. కానీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయారు భయ్య. ఒక హిస్టారికల్ చోక్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా కోఇన్సిడెన్స్ ఏంటో తెలియదు, వాళ్ళైతే ఒక ట్వీట్ పెట్టారు. అంటే పంజాబ్ టీం ఆర్ఆర్ టీంతో మ్యాచ్ ఆడుతున్న టైంలో పీబీకేఎస్ అడ్మిన్ ఒక ట్వీట్ వేశాడు. వాళ్ళు 4.3 ఓవర్స్లో 49 రన్స్ కొట్టినట్టు ట్వీట్ చేశారు. అండ్ ఈ ట్వీట్ ఆబ్వియస్లీ చాలా వైరల్ అయింది. మెయిన్ ఆర్సీబీ ఫ్యాన్స్కు పంజాబ్ ఫ్యాన్స్ మధ్య ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ట్వీట్ అయితే అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది. కేవలం ఆర్సీబీ టీం యొక్క 49 స్కోర్ మోక్ చేయడం కోసమే పీబీకేఎస్ అడ్మిన్ ఈ ట్వీట్ వేశాడు. అది కూడా పోనీ వాళ్ళు మ్యాచ్ ఆడుతున్న ఆర్సీబీ టీంతో అంటే కాదు, ఆర్ఆర్ టీంతో మ్యాచ్ ఆడుతూ ఈ ట్వీట్ పెట్టాడు. సో ఆ టైంలో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి నువ్వు ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు బాగా అనిపించుంటుంది. కానీ ట్వీట్ పెట్టిన తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం కోఇన్సిడెన్స్లీ పీబీకేఎస్ టీం మ్యాచ్లు ఓడిపోవడం మొదలుపెట్టారు. అంటే ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లు ఓడిపోయారు, అండ్ దాని వరుస పెట్టి ఇంకో 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఓవరాల్గా 6 మ్యాచెస్ వరుస పెట్టి ఓడిపోయారు. అయితే నా వరకు చూసుకుంటే మాత్రం ఇది ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే. బట్ సందర్భం కాకపోయినా సరే అనవసరంగా పెట్టారు. దీనివల్ల ఇప్పుడు బ్యాక్లాస్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఎనివే ఈ ట్వీట్ ఎలా ఉన్నా సరే పీబీకేఎస్ టీం వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడం ఇప్పుడు చాలా పెద్ద దెబ్బ కొట్టింది భయ్య. ఈ రోజు ఆర్సీబీ టీం మీద వాళ్ళ పరాజయం తర్వాత చూసుకుంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పంజాబ్ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళ చేతిలో లేవు, వేరే వాళ్ళ చేతిలో పెట్టేశారు. అంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చాలా టీమ్స్కు 16 పాయింట్స్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ పంజాబ్ టీం చూసుకుంటే మాత్రం కేవలం 15 పాయింట్లు మాత్రమే కొట్టగలరు. దీంతో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, సిఎస్కే మరియు కేకేఆర్ ఈ 4 జట్లలో కనీసం 3 జట్లు అయినా సరే 14 పాయింట్స్ దగ్గర ఆగిపోవాలి. అప్పుడు మాత్రమే పీబీకేఎస్ టీం 15 పాయింట్లతో క్వాలిఫై అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. అది కూడా వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ఓడిస్తేనే. సో రియలీ పీబీకేఎస్ టీంకి ఇది ఒక హిస్టారిక్ డౌన్ ఫాల్. కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళవలసిన టీం ఇప్పుడైతే వేరే టీంల యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పంజాబ్ టీం ఆటంతో 4 టీంలకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా గట్టిగా పెరిగిపోయాయి. అంటే 3rd and 4th స్పాట్స్ ఇంకా ఓపెన్గానే ఉన్నాయి. పర్టికులర్గా ఆర్ఆర్ మరియు సిఎస్కే టీంలకు చూసుకుంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా మంచిగా పెరిగాయి. సో విషయం గురించి అయితే మనం ప్రీవ్యూలోనే మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిస్తే 4 టీంలు పండగ చేసుకుంటారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరిగింది. ఎనివే ఆర్సీబీ టీం అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్కి దిగి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు భయ్య. అంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎలా ఆడాలో అలాగా ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా క్వాలిఫై అయిన మొట్టమొదటి టీం ఆర్సీబీ టీం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాళ్ళకి టాప్ 2 కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అంటే ప్రస్తుతానికి ఆర్సీబీ టీం దగ్గర 18 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇంకో మరి 3 టీంలు కూడా 18 పాయింట్లు కొట్టగలవు. అంటే జీటీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ వీళ్ళకి కూడా స్కోప్ ఉంది. బట్ ఆర్సీబీ టీం యొక్క నెట్ అనేది చూసుకుంటే 3 టీంల కంటే చాలా ఎక్కువ ఉంది. దీంతో మనం చెప్పుకునే టీమ్స్ 18 పాయింట్స్కి వచ్చినా సరే ఆర్సీబీ టీం వెనకాలకి నెట్టడం చాలా కష్టమైన విషయం. మేబీ ఒకవేళ ఆర్సీబీ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా 100 పరుగులు తేడా తోడిపోతే అప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఈ 18 పాయింట్లు సరిపోతాయి. ఆర్సీబీ టీంకి టాప్ 2 కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇవాల్టి మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం మరోసారి చాలా మంచి పెర్ఫార్మెన్స్ పెట్టారు భయ్య. ఈవెన్ వాళ్ళ రెగ్యులర్ క్యాప్టెన్ పడిడార్ లేకపోయినప్పటికీ చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ని గెలిచారు. అదొకటి మ్యాచ్లో ఆర్సీబీ టీం ముందు బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. ధర్మశాల గ్రౌండ్లో చూసుకుంటే ప్రీవియస్ 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఓడిపోయాయి. అంటే ఆబ్వియస్లీ పంజాబ్ కింగ్స్ టీం చేసింగ్కి డెస్పరేట్ అనుకున్నాం. అండ్ వాళ్ళు టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఈవెన్ వాళ్ళకి బాల్తో స్టార్ట్ చూసుకున్నా సరే కొంతవరకు మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీ టీం ఎర్లీగా వికెట్ కోల్పోయారు. జాకబ్ బెథెల్ మరోసారి నిరాశపరిచాడు. బట్ ఎనివే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ, పడిక్కల్ అద్భుతమైన పార్ట్నర్షిప్. ఇద్దరు కలిసి 2వ వికెట్ కూడా 76 పరుగులు యాడ్ చేశారు, అది కూడా 41 బంతుల్లోనే. ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే ఆబ్వియస్లీ పడిక్కల్ చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ వచ్చే రాగానే ఫస్ట్ బాల్కే 6 కొట్టడం చూసాం. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకున్న చాలా బాగా కౌంటర్ చేశాడు భయ్య. మళ్ళీ మ్యాచ్లో ముందు చెప్పినట్టు ఆర్సీబీ టీంకు పడిడార్ లేడు. అతనికి అయితే లాస్ట్ మ్యాచ్లో తలకి బలంగా బాల్ తగలడం చూసాం. దీంతో దాని కారణంగా కంకషన్ వచ్చి ఈ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. బట్ నెక్స్ట్ మ్యాచ్కి మాత్రం తిరిగి వచ్చేస్తాడంట, కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇంత మ్యాచ్లో ఆర్సీబీ టీంకు పడిడార్ లేడు కాబట్టి స్పిన్నర్స్ని ఎవరికొరు కొట్టాలి. అండ్ ఆ కొట్టే రోల్ని ఎవరు తీసుకున్నారు, పడిక్కల్ తీసుకున్నాడు. బ్రార్ అటాక్ చేసి కొట్టాడు, అలాగే చాలను కూడా అటాక్ చేసి కొట్టాడు. వేరే కోహ్లీ చూసుకుంటే అదనంలో చక్కగా తన పని తను చేసుకుంటూ పోయాడు. అంటే పడిక్కల్కు మంచి సపోర్ట్ ఇస్తూ తన టిపికల్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు, బ్యూటిఫుల్ షాట్స్ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో కోహ్లీకి 4th 50+ స్కోర్, అట్ ది సేమ్ టైం 500 రన్స్ కూడా కంప్లీట్ చేస్తాడు, అది కూడా 9వ అంట. సో ఒక సీజన్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన ఆటగాళ్ళ లిస్టులో విరాట్ కోహ్లీ ఇప్పుడు అందరికంటే టాప్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా డిస్టెన్స్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే పడిక్కల్ అవుట్ అయిన తర్వాత నెంబర్ 4లో వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, కానీ కొంచెం టైం తీసుకున్నాడు. అంటే ఇనిషియల్గా మరి అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అట్ ది సేమ్ టైం కోహ్లీతో పార్ట్నర్షిప్లో చూసుకుంటే ఎక్కువగా అతనే స్ట్రైక్ తీసుకున్నాడు. సో స్టార్టింగ్లో అయితే వెంకటేష్ అయ్యర్ స్ట్రగుల్ అయ్యడానికి కొంచెం టైం తీసుకున్నాడు. బట్ ఆ తర్వాత అన్లీష్ అయిపోవడం చూసాం భయ్య. మెయిన్లీ తను కొట్టిన షాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎఫర్ట్లెస్గా కనిపించాయి. అంటే డౌన్ ది గ్రౌండ్ బ్యాట్ వేస్ని చూపిస్తూ చాలా మంచి టైమింగ్తో షాట్స్ కొట్టాడు.
ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ అయ్యర్కు తన కెరీర్ స్టార్టింగ్లో ఒక నిక్ నేమ్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో, డీసీ క్రిస్ గేల్ అని చెప్పి అన్నాం. బట్ ఆ తర్వాత మాత్రం మెల్లగా అది డిసప్పేర్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో మాత్రం మరోసారి అలాంటి గ్లిమ్స్ చూపించాడు భయ్య. నిజంగా తను కొట్టిన షాట్స్ చూసిన తర్వాత అయితే మరోసారి డీసీ క్రిస్ గేల్ అని అనిపించాడు. సో వెంకటేష్ అయ్యర్ అయితే బులెంట్ బ్యాటింగ్తో 40 బాల్స్కి 73 రన్స్ కొట్టేశాడు. అండ్ అతనికి సపోర్ట్గా చూసుకుంటే చివరిలో టీమ్ డేవిడ్ కూడా చాలా మంచి నాక్ ఆడాడు. 12 బాల్స్కి 28 రన్స్ కొట్టాడు. మళ్ళీ డెత్ ఓవర్స్లో చాలా మంచి బ్యాటింగ్ చేయడం చూసాం. సో ఆర్సీబీ టీం అయితే చాలా కంఫర్టబుల్గా 200 స్కోర్ దాటేశారు. ఇన్ఫాక్ట్ 222 కొట్టారు. అండ్ ఈ పిచ్ నుంచి చూసుకుంటే ఇది అబోవ్ పార్ స్కోర్. అంటే ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ మరి అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు, కొంతవరకు బౌలర్స్ కూడా హెల్ప్ ఉంది. బట్ స్టిల్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ పిచ్ మీద ఏ బౌలర్స్ని టార్గెట్ చేస్తే రన్స్ వస్తాయో ఆ బౌలర్స్ని టార్గెట్ చేశారు. సో పంజాబ్ బౌలింగ్లో చూసుకుంటే బరార్ చాలా మంచిగా వేశాడు. 4 ఓవర్స్కి 35 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ మరి చాలా కూడా చెరో వికెట్ తీసుకున్నారు, బట్ రన్స్ ఎక్కువ ఇచ్చేశారు. ఈవెన్ వాళ్ళు కొత్తగా టీంలోకి తీసుకొచ్చిన ఫెర్గ్యూసన్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం తమ టీంలో చేంజెస్ మనం చెప్పుకున్నట్టే చేశారు. అంటే స్టాయినిస్తో పాటు బ్రార్ మరి ఫెర్గ్యూసన్ వీళ్ళని కూడా తీసుకొచ్చారు. కానీ వాళ్ళు చేసిన గ్యాంబ్లింగ్ ఏంటంటే ఒక బౌలర్ని తక్కువ పెట్టుకున్నారు. అంటే లాస్ట్ మ్యాచ్లో ఉమర్జా బౌలింగ్ చూసి అతను 5వ బౌలింగ్ ఆప్షన్గా పెట్టేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ఉమర్జా కొంతవరకు మెరుగ్గానే బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ లాకీ ఫెర్గ్యూసన్ మరి చాలు, ఇద్దరు కూడా 14 కంటే ఎక్కువ అక్కడ బౌలింగ్ చేశారు. దీంతో 6వ బౌలింగ్ ఆప్షన్ అవసరమైంది. దీంతో శశాంక్ చేత వేయించారు, బట్ అది కూడా బ్యాక్ ఫైర్ అయింది. సో పీబీకేఎస్ టీం అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్ మీద గివ్ అప్ ఇచ్చేసినట్టే కనిపించింది భయ్య. అంటే మాకు బౌలింగ్ అలానే సెట్ అవ్వట్లేదు, బ్యాటింగ్ ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటాం అనుకున్నారు ఏంటో 6వ బౌలింగ్ ఆప్షన్ ప్రాపర్గా పెట్టుకోలేదు. మళ్ళీ వాళ్ళ వైశాఖ్ విజయ్ కుమార్ని కూడా ఆడించి ఉండాల్సిందే. బట్ ఇనే పంజాబ్ టీం చేంజ్ తీసుకున్నారు కాబట్టి ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకుందాం, ఎంత టార్గెట్ పెట్టినా కొట్టేద్దామని మైండ్ సెట్లో ఉన్నారు. కానీ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే మాత్రం అస్సలు మంచిగా రాలేదు. మళ్ళీ ది మ్యాన్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ టీంకి అబ్సల్యూట్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు భయ్య. అసలు ప్రతి మ్యాచ్లో కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో అయితే స్టార్టింగ్ పవర్ ప్లేలో వేసిన స్పెల్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా పీబీకేఎస్ ఓపెనర్స్ క్లూలెస్గా కనిపించారు. మరి ముఖ్యంగా ప్రభ్ సిమ్రాన్ సింగ్కి పడిన బాల్ అయితే బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రియాంశ్ ఆర్య చూసుకున్న భూమిని పిచ్ చేయలేకపోయాడు, షార్ట్ ఎర్లీగా ఆడేశాడు. సో ఆర్సీబీ టీంకి అయితే టార్గెట్ డిఫెన్స్ ఎలాంటి స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ వచ్చింది భయ్య. భువనేశ్వర్ కుమార్ 2 పంజాబ్ ఓపెనర్స్ని కూడా వెనక్కి పంపేశాడు. అది కూడా ఒక డెక్ అవుట్ అయితే మరొక 2 పరుగులు మాత్రమే చేశారు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ 2 ఓవర్స్లో భూవీ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా ఒక మిస్ ఫీల్ చూసాం. రొమారో షెఫర్డ్ బౌండరీ వదిలేశాడు, లేకపోతే ఇంకా పొదుపుకుంటే తన స్పెల్లో. ఇక తర్వాత చూసుకుంటే 4th ఓవర్లో రసిక్ దార్సలం తను వేసిన 2వ బాల్కి శ్రేయస్ అయ్యర్ వికెట్ తీశాడు. అది కూడా ఒక క్రాసింగ్ బాల్తో. సో ఈ బాల్ అయితే సీ మీద పిచ్ అయింది, దీంతో ఎక్స్ట్రా బౌన్స్ అయింది. అండ్ దీనికి శ్రేయస్ అయ్యర్ అసలు ప్రిపేర్డ్గా కనిపించలేదు. ఆ బాల్ని ముందే థర్డ్ మ్యాన్ వైపు ఆడాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కానీ ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా డిసీవ్ అయిపోవడం చూసాం. ఇన్ఫాక్ట్ అతను షార్ట్ అయ్యే టైంకి చూసుకుంటే పొజిషన్లో కనిపించలేదు, అంటే తన ఫీట్ మీద రాకుండా టోస్ మీద ఉండడం చూసాం. సో విధంగా పీబీకేఎస్ టీం 19 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయారు. దీంతో అక్కడితోనే మ్యాచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ టైంలో జితేష్ శర్మ 5 ఓవర్ కూడా భూవీకి ఇచ్చి ఉండాల్సిందే. అంటే భువనేశ్వర్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ ఇది చాలా మంచి రిథంలో కనిపించాడు. బట్ అయినా ఆర్సీబీ కెప్టెన్ అతను కంటిన్యూ చేయలేదు, హ్యాజల్వుడ్కి బాల్ ఇచ్చాడు. అండ్ హ్యాజల్వుడ్ చూసుకుంటే తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 11 ఇచ్చాడు, 5 ఓవర్లో 15 ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో జితేష్ అయితే ఏదైనా చిన్న మిస్టేక్ చేశాడంటే ఇది మాత్రమే. అంటే భువనేశ్వర్ కుమార్కి పాపులర్ 3rd ఓవర్ కూడా ఇచ్చి ఉండాల్సిందే, ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. బట్ అఫ్కోర్స్ అప్పటికి ఆర్సీబీ టీం చాలా డామినేటింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతవరకు మంచిగానే ట్రై చేశారని చెప్పుకోవచ్చు. కోపర్ కొనిల్ మరియు సూర్యాన్స్ దగ్గర నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. అలాగే చివరిలో స్టాయినిస్ మరియు శశాంక్ సింగ్ ఇద్దరు కూడా చాలా మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆర్సీబీ టీంను కొంతవరకు భయపెట్టారని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా శశాంక్ చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. 27 బాల్స్కి 56 రన్స్ కొట్టేశాడు. సో పీబీకేఎస్ బ్యాటింగ్ అయితే కోపర్ కొనిల్ మరియు సూర్యాన్స్ ఇద్దరికి కూడా మంచి స్టార్ట్స్ వచ్చాయి. బట్ వాటిని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయారు. దీనివల్ల పంజాబ్ టీం 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఆల్మోస్ట్ మ్యాచ్ డన్ అండ్ డస్టెడ్గానే కనిపించింది. బట్ again మళ్ళీ స్టాయినిస్ మరియు శశాంక్ మధ్య 67 పరుగుల పార్ట్నర్షిప్. అది కూడా ఈ మధ్యలో ఆర్సీబీ టీంకు బ్యాడ్ లక్ ఏంటంటే ఒక క్యాచ్ డ్రాప్ అయింది. జాకబ్ బద్దల్ స్టాయినిస్ ఒక క్యాచ్ను డ్రాప్ చేశాడు ఒకటి. అట్ ది సేమ్ టైం డెత్ ఓవర్స్లో చూసుకుంటే భూమిని కొట్టడం మొదలు పెట్టారు. అంటే అతను వేసిన 16 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి, 18 ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. కానీ ఇదే డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు భయ్య. అంటే 17 ఓవర్ ఫస్ట్ బాల్కి ఫుల్ టాస్తో వికెట్ తీయడం చూసాం. స్టాయినిస్ బీట్ అయిపోయాడు. అంటే తర్వాత చూసుకున్న ఓవర్లో ఓవరాల్గా 7 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈవెన్ తను వేసిన 19th ఓవర్లో చూసుకున్న కూడా 7 రన్స్ వచ్చాయి. హ్యాజల్వుడ్ అయితే పవర్ ప్లేలో చాలా వరస్ట్ బౌలింగ్ చేశాడు, కానీ డెత్ ఓవర్స్లో మాత్రం అదిరిపోయి బౌలింగ్ చేశాడు. వేరేస్ భూవికి మాత్రం రివర్స్ జరిగింది. అంటే అతనికి పవర్ ప్లేలో మంచి బౌలింగ్ పడింది, డెత్ ఓవర్స్లో అంత మెరుగైన బౌలింగ్ పడలేదు. దీనివల్ల ఆర్సీబీ టీం స్టార్టింగ్లో భూవి చేత 3rd ఓవర్ కూడా వేయించుంటే బాగుంటుందని చెప్పి అన్నాను. బట్ లాస్ట్లో పంజాబ్ టీం ట్రై చేసినప్పుడు అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళిపోయింది భయ్య. లాస్ట్ 3 ఓవర్స్కి ఆల్మోస్ట్ 60 పరుగులు కొట్టాలి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1 ఓవర్ మంచిగా పడినసరి గేమ్ ఓవర్. అండ్ ఎగ్జాక్ట్లీ హ్యాజల్వుడ్ 19th ఓవర్ అద్భుతంగా వేశాడు. దీంతో లాస్ట్ ఓవర్లో 30 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. మళ్ళీ రసిక్ కూడా లాస్ట్ ఓవర్లో మంచిగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ మంచిగానే క్లిక్ అయింది. ఒక్క శ్రేయాన్ శర్మ స్పెల్ మాత్రమే ఎక్స్పెన్సివ్ 50 పరుగులు ఇచ్చాడు. అతను ఒక వికెట్ తీసినప్పటికీ లక్కీగా వచ్చింది. అంటే తను వేసిన బాల్ బ్యాట్ బాలే, బట్ సూర్యాన్స్ డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలో కొట్టాడు. అయితే మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అందరూ కూడా స్పాటర్ అని చెప్పుకోవచ్చు. అంటే భూవి 4 ఓవర్స్కి 38 మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు.
అండ్ యాజ్లోడ్ 4 ఓవర్స్కి 36 మాత్రమే ఇచ్చి 1 వికెట్. ఇక రసిక్ చూసుకుంటే అతను కూడా 4 ఓవర్స్కి 36 మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ రోమర్ షెఫర్డ్ కూడా ఒక ఓవర్ వేసి అతను కూడా వికెట్ పడింది. అలాగే కృణాల్ పాండ్యా చూసుకుంటే ఒక ఓవర్లో కొట్టారు, కానీ అతను కూడా చాలా మంచి స్పెల్ వేశాడు, 27 రన్స్ మాత్రం ఇచ్చాడు. అసలు ఓవరాల్గా అయితే ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ బాగానే క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ మ్యాచ్ తర్వాత వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది. అంటే నెక్స్ట్ మ్యాచ్లో కనుక పడేటర్ వస్తే బ్యాట్లను కూర్చోబెట్టి వెంకటేశ్వర్ని ఓపెనర్గా ఆడించడమే. దీంతో వాళ్ళకి ఆబ్వియస్లీ బౌలింగ్లో ఒక ఫారెన్ స్పాట్ వేకెంట్గా మారుతుంది. అండ్ ఈ టైంలో వాళ్ళు కావాలనుకుంటే శ్రేయస్ శర్మ ప్లేస్లో జాకబ్ డఫినో లేకపోతే కొత్తగా గ్లేసర్ని తీసుకొచ్చారు, అతనైనా సరే ఆడించుకోవచ్చు. ఈ మ్యాచ్లో వెంకటేశ్వర్ బాగా పెర్ఫామ్ చేయడం ఇప్పుడు ఆర్సీబీ టీంకి మరిన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటే తమ చివరి లీగ్ మ్యాచ్లో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందు చెప్పినట్టు వాళ్ళకి టాప్ 2 కూడా చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయింది. సెలెక్ట్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ టీం ఇదే విధంగా తమ ఫామ్ని కంటిన్యూ చేసి ట్రోఫీని డిఫెండ్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకి ఎవరైనా అడ్డుకట్టు వేస్తారా? మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.